ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద స్వాగత గీతాలతో సంగీత ధ్వనులరండి ప్రభు జనమా పరపడి రండి ప్రియ జనమా పరుగునరండి ప్రభు జనమా పరపడి రండి ప్రియ జనమా ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి రండి రండి ప్రభు దీవెన పొందండి రండి రండి ప్రభు మేలులు పొగడండి రండి రండి ప్రభు దీవెన పొందండి రండి రండి ప్రభు మేలులు పొగడండి ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి నాశరక భుగురులమని అణుకు శుభదేవునికి ప్రియ జనమను నాశరక భుగురులమని అణుకు శుభదేవునికి ప్రియ జనమను ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పింపగరారండి ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పింపగరారండి రండి రండి ప్రభు దీవెన పొందండి అఖిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఇస్కపాలెం ప్రజలు బాలయేసు మహోత్సవాన్ని కొనియాడుతున్నారు. దానికి విచ్చేసినటువంటి మహాఘనత వహించినటువంటి డాక్టర్ పిల్లి అంతోని దాసు మన యొక్క బిషప్ గారు ఈ యొక్క గ్రామానికి వచ్చి ఈ యొక్క దీపబలి పూజను సమర్పించమని అడిగినప్పుడు మనస్ఫూర్తిగా వస్తాను అని చెప్పి వారు ఇక్కడికి వచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
చిన్న గ్రామము. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, చిన్న మంద నీవు భయపడవలదు, నేను నీతో ఉన్నాను. కాబట్టి ఈ యొక్క చిన్న మంద అయినా ఇంత బాలయేసు యొక్క మహిమను ఘనముగా కొనియాటకు వచ్చేసిన మీరందరికీ నా యొక్క హృదయపూర్వక ఆహ్వానము. మరి ముఖ్యముగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా గురువర్యులకు, నా యొక్క సోదరులకు కూడా నా యొక్క హృదయపూర్వక ఆహ్వానము. వారు ఒకరోజు ముందుగానే తెలియజేశాను, ప్లీజ్ కమ్ అన్నప్పుడు తప్పకుండా ఇక్కడికి వచ్చి మన యొక్క సంతోషములో పాలు పంచుకున్న గురు పుంగులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దేవుబలి పూజను ప్రారంభించమని మన యొక్క తండ్రి గారిని ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసు బాల్యం మన ఎదలకు బలం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన ఇసుకపాలెం గ్రామంలో బాలయేసు పండుగ కొనియాడుతూ ఉన్నాము. ఇటువంటి తరుణంలో ముందుగా మన నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం తండ్రి గారి యొక్క ఆశీస్సులను, ప్రార్థనలను మీకు అందజేస్తాం. గట్టిగా చప్పకూడదాం మన బిషప్ గారికి. తర్వాత నా తరపున, మన గురువు అందరి తరపున మీకు పండగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. ఈ తరుణములో చాలా మంది కూర్చొని ఆ పిల్లలు అడుగుచూడదమ్మా, అడుగుచూడదు. ఎవరు నేర్పించారు అడుగుచోట? మన వస్తే లోపల కూర్చోలేండి, బయటికి వెళ్ళిపోండి. ఈ తరుణంలో మనము మా దేవాలయ పండుగ బాలయేసు పండుగ కొనియాడుతూ ఉన్నాము. బాలయేసు బాల్యములోని ఆ లక్షణాలను, స్వభావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాము. ఏ విధంగా బాలయేసు క్రీస్తుగా మారి యేసుక్రీస్తుగా లోకాన్ని రక్షించాడు, ఆ రక్షణను మనకు అనుగ్రహించాడు. అటువంటి సత్యాలను మనం తెలుసుకుందాం. ఆ బాలయేసుని ధ్యానించే మనము కూడా ఆ పసి మనస్సును అలవరుచుకోవాలి. పసి మనస్సు అంటే ప్రేమించే మనస్సు, విధేయించే మనస్సు, మంచి మనస్సు, త్యాగం చేసే మనస్సు, ఆధారపడే మనస్సు. బాలయేసు ఏ విధంగా తండ్రిపై సమస్తములకు ఆధారపడి ఉన్నాడో మనము కూడా దేవునిపై ఆధారపడి జీవించాలి. ఆయన వాక్కును విధేయించి జీవించాలి. మంచి మనసుతో ప్రభుని మాటను ఆలకించాలి. త్యాగముతో, ప్రేమతో ఆ విశ్వాసమును మనము పాటించాలి. బాలయేసుని నేర్చుకునే గొప్ప లక్షణాలు. కాబట్టి మన గ్రామమును దీవించమని, మన గ్రామ పెద్దలను దీవించమని, ముఖ్యంగా మన విచారణ గురువులు గురుశ్రీ దేవసాయం గారిని దీవించమని, మనందరినీ కూడా దీవించమని, మన కుటుంబాలలో ఆ ప్రేమ, శాంతి, సమాధానం దయచేయమని, ముఖ్యంగా చిన్నారి బిడ్డలు మీ పండగ ఈరోజు. ఆల్ ద చిల్డ్రన్ హ్యాపీ ఫీస్ట్. గట్టిగా పిల్లలు ఎంత ఉత్సాహం పెడతారు పిల్లలు. అదే లడ్డు దాటి పరిగెత్తుకుంటూ వస్తారు కదా. మీ పండగ ఈరోజు కాబట్టి మన చిన్నారి బిడ్డలందరినీ కూడా జ్ఞానమందు, ప్రాయమందు, ప్రేమయందు, విశ్వాసమందు దృఢపరచాలని ప్రార్థన చేసుకుంటూ ఈ పూజ సభలని ప్రారంభించుకుందాం.
ఈ పూజాబలను యోగ్యంగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహిమ మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. Gloria, 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 Gloria. పరిశుద్ధ దేవుడా తండ్రి, నీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడా తండ్రి, నీకే మా స్తుతి స్తోత్రములు. వైభవము నిండిన వారం, వైభవము నిండిన వారం, ప్రేంచెదం విముక్తి సిద్ధం, ప్రేంచెదం విముక్తి సిద్ధం. Gloria, 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 Gloria. స్తుతులైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, స్తుతులైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, పరిశుద్ధ మా ప్రభువా, సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా, ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు
నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయంలో కానుకగా సమర్పింపబడిన సంఘటనలను స్మరించుకొనిచిన మమ్ములను పాప విముక్తులుగా చేసి నీ సన్నిధికి చేర్చుమని బ్రతిమాలుచున్నాము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పూర్వము సెబులోను నత్తలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధర సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరం వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకట్లో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభువు నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషశితులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతోషించినట్లుగా కొల్లసము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ పక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండమును మొక్కలు చేసితివి. నీవు పూర్వము మధ్యనీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను ఓడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యములు చెప్పులు నెత్తుల్లో తడిచిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మన యొక్క కుమారుని బడిసితిమి, అతడు రాజ్య భారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరుడుదురు. ఇది ప్రభువాకు. ప్రకటింపరారే ప్రభు బాలయేసుని, ప్రణమిల్లరారే కొనియాడరారే కీర్తింపరారే ఇమ్మానుయేలుని. గుడి నడకలతో ఏ తెచ్చిన బాలుని చిరుచురు నవ్వులతో ఆహ్వానించుదాం. దేవదూతలతో గొర్రెల బాలులతో, దేవదూతలతో గొర్రెల బాలులతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. పరారే ప్రకటింపరారే ప్రకటింపరారే ప్రభు బాలయేసుని. చీకటిలో నడచు జనులకు వెలుగైనావు, పాపపు ఊబి నుండి రక్షించావు. చీకటిలో నడుచు జనులకు వెలుగైనావు, పాపపు ఊబి నుండి రక్షించావు. నీరే మా సర్వము, నీరే మా సకలము, నీరే మా సర్వము, నీరే మా సకలము. దేవదూతలతో గొర్రెల బాలులతో, దేవదూతలతో గొర్రెల బాలులతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం.
పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 11 నుంచి 14 వరకు. మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. శక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి భుజుమార్గము పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతునకు మన దేవుని రక్షడగు మన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆయన కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువాక్కు. కృష్ణునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమితో ఉందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళివారు. యేసు 12 ఏళ్ల వయసు కలవాడినప్పుడు వారు తమ ఆచార ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహమున ఉండనని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులతోనూ పరిచితులతోనూ బాలును వెతుకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్న వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానము విన్నవారు ఆయన వివేకమునకు విస్మయం ఉందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేస్తివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతికితిరి?
నేను నా తండ్రి పని మీద నుండా అవశ్యత మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయి. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆధారాభిమానమును పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. బాల్యం మన ఎదలకు బలం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన దేవాలయ పండుగను, బాలయేసు పండుగను ఘనముగా కొనియాడుటకు సిద్ధపడి ఉన్నాము. విశ్వాసంతో ఈ పూజల పాలు పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ముందుగా మీ అందరికీ మరొకసారి బాలయేసు పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. తర్వాత బిషప్ గారు రావడం మీ ఊరికి చాలా కాలమైందని మీ గురువులు చెప్పారు కదా, చాలా సంతోషం. ఫాదర్ గారు చెప్పగానే నాకు గ్రామాలకు వెళ్ళడం చాలా ఇష్టం కాబట్టి వస్తానని చెప్పాను. నిన్న ఎక్కడో దూరంగా ఉన్నా సరే పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చి మీకోసమని ఈరోజు. కానీ నేను వచ్చిన తర్వాత అదంతా ఓకే. వచ్చిన తర్వాత మీ ఆనందము, మీ ఆరాటము, మీ కోలాటము, మీ పోరాటము మామూలు లేవు. కాబట్టి ముందుగా ఆ కోలాట వేసిన పిల్లలకు మరియు నృత్యం డాన్స్ చేసిన పిల్లలకు గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా థ్యాంక్ యూ. బాగా అంటే చాలా చోట్ల నేను డాన్స్ చూశాను కానీ ఇలాంటి చాలా నీట్గా అందరు కలిసి ఎక్కడ తప్పుపోకుండా నీట్గా వేయడము నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. కాబట్టి ఇక డాన్స్ కావచ్చు, అక్కడ కావచ్చు, చాలా బాగా వేశారు. నేను మామూలుగా డాన్స్ వస్తుంటే ఎక్కువ చూడను, అటు ఇటు పిల్లలతో మాట్లాడుతూ ఉంటా. ఈరోజు నా కళ్ళు మీ నుండి పక్క పోలేదు, మీతోనే ఉన్నాయి. అంటే అంత బాగా వేశారు. కాబట్టి మరోసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇవన్నీ మనము బాహ్యంగా కనిపించే పండుగ సూచనలు. బిషప్ గారు వస్తారు, ఎదురు చూడాలి, కోలాటం వేయాలి, పాటలు పాడాలి, పూజలు చేస్తూ ఉంటే చక్కగా పాల్పంచుకోవాలి, లేకుంటే సిద్ధపడాలి, డాన్స్ వేయాలి. ఇవన్నీ కూడా బాహ్యంగా కనిపించే మన క్రియలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. కానీ బాలయేసు పండుగను కొనియాడుతున్నామంటే బాలయేసులోనికి తొంగి చూడాలి. భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోస్లాతుని అధికారంలోనై పాటుపడి సేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నాను. పరిశుద్ధ కథోలిక సభను ప్రీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఓ పరలోక తండ్రి, మీకు స్తోత్రములు. నీ శాశ్వత కుమారుణ్ణి మాకు మానవునిగా రక్షకునిగా దయచేస్తున్నాను. మీకు స్తోత్రములు. ఆ బాలుడు మా కొరకై పశువుల జన్మించి యేసు క్రీస్తుగా మారి సిలువలో మరణించి మాకు సంపూర్ణ విమోచనను తలపెట్టి అందించి ఉన్నాడు. మీకు స్తోత్రములు. ఆ బాలయేసు పండుగ రోజు మా ఇసుకపాలెం గ్రామాన్ని దీవించమని మా అందరి కోరికలు సమర్పిస్తుండగా వాటిని సకాలము తీర్చి ఒక బలమైనటువంటి క్రైస్తవ సంఘంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయుచున్నాము. ఓ బాలయేశ్వా, మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేశ్వా, మా ప్రార్థన ఆలకించండి. ఇమ్మానుయేలు దేవుడా, మీకే స్తోత్రములు. ప్రభువా, ఈనాడు మా పావన జనకులైన లియో పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, అంతర్దాస్ పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశాలను ప్రభా సమస్తమును మీకు సమర్పిస్తున్నాము. ఎల్లప్పుడూ వారు మీ మంటి పెట్టుకుని మీ విశ్వాసములో ఉంటూ మీ సాక్షుల మనసుమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా, మా ప్రార్థన ఆలకించండి.
ఓ సర్వేశ్వర, అడుగుడు మీకు అనుగ్రహం పలికిన ప్రభువా, ఈనాడు పండుగను జరుపుకుంటున్న ఈ గ్రామస్తులను దీవించండి. ఎల్లప్పుడూ ప్రభువా మీలో ఒకటై మీ విశ్వాసములు బలపడుతూ మీ బిడ్డలుగా మీ యొక్క వెలుగులో జీవించే బిడ్డలుగా మలచమని దీవింపచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, నా నామమున ఏదడిగినో దయచేసిన ప్రభువా, ఇదిగో మీ పరిశుద్ధ నామమున ఎవరెవరైతే రకరకాల రోగాలతో బాధపడుతున్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీరు స్వస్థకర దేవుడు. వారి విశ్వాసాన్ని బలపరుస్తూ వారి యొక్క వ్యాధుల నుండి స్వస్థపరచమని, మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, ఎక్కడెక్కడైతే విశ్వాసం ద్వారా కలతలు, బాధలు, అవమానాలు కలుగుతున్నాయో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలను గ్రహించుకొని ఒకరికట్ల ఒకరు సహోదర భావం కలిగి, ప్రేమ భావం కలిగి ఒకే కుటుంబగా దేవుని బిడ్డలుగా దీవింపచేయమని, వారు నడిపింపచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ పండుగలో జరుపుకునేటకు ప్రభువా ఎంతో మంది సహాయం చేసి ఉన్నారు. ఈ పండుగ ఎంత ఘనంగా జరుపుకునేటకు ప్రభువా చేసిన ప్రతి ఒక్క ధర్మదాతను కూడా దీవించండి. ఈ గ్రామ పెద్దల్లో వాళ్ళున్న విశ్వాసాన్ని బలపరుస్తూ ఏకమై ఎల్లప్పుడూ మీ యొక్క ప్రియమైన బిడ్డలుగా మలచమని నడిపింపచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. ఓ పరలోక సర్వేశ్వర, మీ కుమారుని మాకు దయచేసి ఉన్నారు. ఆ బాలయేసు తత్వాన్ని అర్థం చేసుకుని ఉన్నాము. ఆ బాలయేసు ఏకత్వాన్ని గ్రహించి ఉన్నాము. ఆ బాలయేసు తన్మయత్వాన్ని మేము తెలుసుకొని ఉన్నాము. ఆ బాలుని ఆరాధించేలా, ఆ బాలుని నుండి విమోచనమును అందుకునేలా మమ్మందరిని దీవించమని, మా జీవితాలలో ఆ బాలు అనుగ్రహాలను సంపూర్ణంగా ఉండి మా బిడ్డలందరినీ కూడా విశ్వాసమందు ప్రేమయందు నడిపించమని బలపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. అర్పణం హృదయపూర్వక అర్పణం, ఈ ఆత్మీయ సమర్పణం త్రిత్వైక దేవునికి కలుగు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి కలుగు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం, ఈ ఆత్మీయ సమర్పణం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పిత సర్వేశ్వరునికి అంగీకారం అవునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి గాక. ఓ ప్రభువా, బాలయేసు మహోత్సవము నాడు నీ స్థితి సభ అత్యంత ఉత్సాహంతో అర్పించు అర్పణము నీకు ప్రీతికరముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవమునసగుట కొరకు నీ జైతిక కుమారుడు బాలుని వలె నిష్కలంక గొర్రెపిల్ల వలె నీ ఆలయంలో కానుకగా అర్పింపబడనని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయెను. ఆ కారణమున మేము రక్షకుని గాంచుటకు ఆనందంతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతో కలిసి నిరతముని ప్రస్తుతి చేయుట ఎట్లనాగా, పవిత్రుడు 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 ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు. అందరు మోకరించండి. నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. తండ్రి దేవా స్తుతి మహిమా, తండ్రి ఆరాధన, దేవా స్తుతి మహిమా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసువా రీపై కరుణమా, తండ్రి ఆరాధన, దేవా స్తుతి మహిమా, తండ్రి ఆరాధన, దేవా స్తుతి మహిమా. ఇది విశ్వాస రహస్యము. మీ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి, మీ ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించిన ఏలిన వారైన యేసువా, మీ మహిమతో వేంచేసి రండి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరేమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు సింహరాయులు జగద్గురువులను, మా ప్రకాశం అంతోనిదాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. బాలయేసు అందించే గొప్ప సుగుణాలు, తగ్గింపుతనం, ప్రభువుతో సంబంధం, మన విశ్వాసములో పురోగమనం, ఈ మూడింటిని కూడా సంపూర్ణంగా దయచేయమని, వాటిని జీవించే భాగ్యాన్ని, ఆత్మశక్తిని దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని తత్వం, ఏకత్వం, తన్మయత్వం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించే కుమారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించే కుమారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించే కుమారా, ఆత్మ సమాధానము దయచేయండి, ఆత్మ సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన తత్వములు, మానవత్వాన్ని, దైవత్వాన్ని సంపూర్ణంగా ప్రదర్శించిన ప్రభువు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రేమ విందు, స్నేహ విందు, అలసిన మనసుకు ఊరట వసక్కుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా. అలసిన మనసుకు ఊరట వసక్కుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా. పోషణ ఈ విందు, ప్రక్షాళన ఈ విందు, పోషణ ఈ విందు, ప్రక్షాళన ఈ విందు. సంచలముగా చెంత చేరుమా ప్రభుని స్వంత జనమా, సంత సంబుగా చెంత చేరుమా ప్రభుని స్వంత జనమా. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ
విందు కరుణమైన నిత్యమును కోరును కరుణ కోట విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కరుణ కోట విందు దేవుని ప్రేమ విందు దేవుని స్నేహ విందు ఎరగని చెడుగును కలువరి చేర్చునుగా కదలని అడుగును సిలువకు నడుపునుగా కరగని చెడుగును కలువరి చేర్చునుగా కదలని అడుగును సిలువకు నడుపునుగా రక్షణ ఈ విందు సంరక్షణ ఈ విందు రక్షణ ఈ విందు సంచయించగా చేరి చాపు మా ప్రభుని స్వంత జనమా సంచయించగా చేరి చాపు మా ప్రభుని స్వంత జనమా ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కరుణ దూత విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కరుణ దూత విందు ప్రభుని ప్రేమ విందు ప్రభుని ప్రేమ విందు పదము చూపు విందు పరము చేర్చి విందు ప్రభుని ప్రేమ విందు దేవుని స్నేహ విందు దీవించుమా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా జగతిలోనే నీకు జన్మనిచ్చు తల్లిగా ఆదిలోని మరియను ఎన్నుకున్న బాలుడా జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా ఆదిలోని మరియను ఎన్నుకున్న బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మరియ గర్భాన నవమాసాలు వసించి మా జన్మమైన దీవించిన బాలుడా మరియ గర్భాన నవమాసాలు వసించి మా జన్మమైన దీవించిన బాలుడా ఓ యేసు ప్రభువా ఈ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా దీవించుమా అవసరతలో ఆదుకొని మరియ గర్భాననే నిలిసమ్మను శిశువును అలరించిన బాలుడా అవసరములు ఆదుకొని మరియమ్మ గర్భాన నిలిసమ్మను శిశువును అలరించిన బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా దీవించుమా
ప్రియమైన సహోదరి సోదరులారా, ఇంతవరకు మనం బాలయేసును ఆరాధించాము, స్తుతించాము, గణపరచాము. ఆ తల్లి యలోకానికి ప్రసాదించిన ఆ తల్లిని కూడా గౌరవించే బాధ్యత మనకుంది. ఇప్పుడు బిషప్ గారు, తండ్రి గారు, మనము మీ గురువులందరూ కలిసి ఆ మరి తల్లికి దండ వేసి ఇక్కడికి వస్తాము. అంతవరకు చిన్న మరి తల్లి పాట పాడాడమ్మా. క్రీస్తేసుని తొలి మందసమా, మరియా నీకే వందనం, తల్లి నీకే మా విన్నపము, మరియా నీకే వందనం, తల్లి క్రీస్తును కనులారా గాంచి అతనిని ఆహ్వానించు వరకును సిమియోను మరణం చవి చూడరని నీవు వాగ్దానం చేసితివి. తుదకు అతి నిరీక్షణ నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మా యందు నీ వరములను సఫలీకృతం చేయొచ్చు. సిమియోను వలె మేము రక్షకుని కలుసుకోవడానికి ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సామాన్య ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుడి ఆశీస్సుల కొరకై శ్రమ వంచి ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మేము దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానమును మీపై కృమ్మరించును గాక. మన పరలోకపు తండ్రి మేము విశ్వాసము బోధనతో పోషించుచు నీతి పదములో మిమ్ము నడిపించును గాక. ప్రభు మిమ్ము తన వైపునకు ఆకర్షించుకొని శాంతి, నీతి, ప్రేమలను మీకు అనుగ్రహింతురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత ఈ గ్రామానికి
మన యొక్క ఏలిన బిషప్ గారు వచ్చి ఉన్నారు. కాబట్టి వారిని సన్మానించడము మన యొక్క బాధ్యత. మరి ఇక్కడ చేరిన గురువులను కూడా సన్మానించే వరము ఈ యొక్క గ్రామానికి దక్కింది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఎందుకంటే నేను అనుకోలేదు ఈ యొక్క చిన్న గ్రామమైనా, అంటే పెద్ద గ్రామమే కానీ విశ్వాసులు తక్కువ, కానీ వారు ఇంత ఘనముగా ఈ యొక్క పండుగను చేస్తారు అంటే అందరూ చెప్పారు, మా యొక్క గ్రామ పండుగను తప్పకుండా ఘనముగా చేసుకునే బాధ్యత దేవుడు మాకు ఇచ్చారని వారు గర్వంగా చెప్పుకునేవారు. కాబట్టి ఈ యొక్క చూస్తుండగానే చిన్న మందైనా ఇక్కడ ఘనంగా ఈ యొక్క పండుగను కొనియాడుతున్నాము. కాబట్టి మన తండ్రి గారిని ముందుకు వచ్చి గ్రామ పెద్దలు మన యొక్క ముందుకు రావాలని కోరుతున్నాను. ఆ తండ్రి గారిని సెలవుతో మరియు సహకారం